ఈటీ ఎక్స్క్లూజివ్. పాన్ ఇండియా సినిమాలు ఈ ఏడాదికి ఇక లేవా అని అంటే అయ్యే బాబోయ్ అంత మాట అనేసరేంటండి. మన దగ్గర రావాల్సిన సినిమాల పరిస్థితి ఏంటి, నార్త్లో హైప్ పెంచేస్తున్న మూవీస్ మాట ఏంటి అంటూ వరుసగా లెక్కలు చెప్తున్నారు మూవీ లవర్స్. ఇంతకీ వాళ్ళని ఊరిస్తున్న ఆ సినిమాలేంటి, వాటి స్టామినా ఏంటి చూసేద్దాం రండి ఎక్స్క్లూజివ్గా. ఆఫ్టర్ పెద్ది వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే ఆయా షేర్ అంటూ పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము దులపడానికి రెడీ అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఆల్రెడీ నార్త్ అండ్ సౌత్లో ప్రమోషన్లు చేయడం బాగా అలవాటైపోయింది నానికి. ఇప్పుడు ది ప్యారడైజ్ విషయంలో మరింత దూకుడుగా దూసుకుపోతారనే టాక్ ఉంది. ఈవెన్ రణబాలి మూవీని విరోష్ కూడా అంతే ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ విరోష్ జంటకి రిలీజ్ అయ్యే తొలి సినిమా రణబాలి. లైగర్తో విజయ్ దేవరకొండ నార్త్ ఆడియన్స్కి బాగా తెలుసు. ఇక నేషనల్ క్రష్కున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రణబాలికి జబర్దస్త్ క్రేజ్ ఉంటుంది పాన్ ఇండియాలో. ఇక ఈ ఏడాది రిలీజ్ అయితే మాత్రం మన దగ్గర నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా అవుతుంది ఫౌజీ. ఈ ఏడాది స్టార్టింగ్లో రాజాసాబ్తో డార్లింగ్ మెప్పిస్తారనుకుంటే తుస్సుమనిపించారు. అందుకే ఇప్పుడు ఆ ఆశల్ని కూడా ఫౌజీతోనే భర్తీ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు. మన ఫౌజీ మీదే కాదు, బాలీవుడ్ నుంచి రిలీజ్కి రెడీ అవుతున్న రామాయణ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్లతో మెప్పించిన షారుఖ్ ఈ ఏడాది తన డాటర్తో కింగ్ మూవీతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఇక మిడ్ రేంజ్ మూవీస్ మరికొన్నున్నా ఈ ఏడాది 1000 కోట్ల సత్తా చాటగల సినిమాల లిస్ట్లో పదే పదే కనిపిస్తున్న మూవీ నేమ్స్ ఇవే. మరి వీటిలో ఎన్ని మెప్పిస్తాయో చూడాలి. వర్త్ అనే పదానికి ఫుల్గా న్యాయం చేశారు ప్రశాంత్ నీల్ అని ఫుల్ జోష్లో ఉన్నారు తారక్ ఫ్యాన్స్. స్టోరీ కన్నా ముందు యాటిట్యూడ్, హ్యూజ్ స్కేల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న మాస్ వార్నింగ్ మూవీ రెడీ అవుతుందంటూ స్టెప్పులేస్తున్నారు. ఓన్లీ పాజిటివ్ సైడేనా, పెదవి విరుపులు ఎక్కడా లేవా? డార్క్ టోన్, రఫ్ విజువల్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వాటన్నింటికీ మించి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. డ్రాగన్ గ్లిమ్స్, క్లైమాక్స్ షాట్స్ అదిరిపోయాయంటున్నారు ఫ్యాన్స్. తారక్కి కొన్ని డైలాగ్లే ఉన్నా ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్లో మెస్మరైజ్ చేస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ ప్రశాంత్ నీల్ మార్క్ చాలా క్లియర్గా కనిపించింది. డస్ట్, ఫైర్, డార్క్ కలర్ టోన్, హెవీ ఎలివేషన్ షాట్స్ అన్నీ ఆయన స్టైల్లోనే ఉన్నాయి. 1960s బ్యాక్డ్రాప్లో ఓపియం మాఫియా కాన్సెప్ట్ పెట్టడం వల్ల కథకి సరికొత్త ఫీల్ వచ్చింది. ఇంట్రెస్టింగ్గా ఈ టైం లైన్ కేజీఎఫ్తో మ్యాచ్ అవుతుందంటూ ఆ మూవీతో క్రాస్ ఓవర్ ఉండే అవకాశాలున్నాయంటూ చర్చలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ప్రతి క్యారెక్టర్ని పరిచయం చేస్తున్న విధానం, ప్రతి డైలాగ్ని చెప్పిన పద్ధతి, ఆ మాటలను కథకు కనెక్ట్ చేసిన తీరు ఆసమ్ అంటున్నారు ఫ్యాన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు, కెమెరా వర్క్, సెట్, స్కేల్ అన్నీ కూడా అత్యంత భారీగా డిజైన్ చేశారని, రిలీజ్కి ఇంకో ఏడాది పాటు వెయిట్ చేయడానికి కావలసినంత స్టఫ్ దొరికిందని చెప్తున్నారు అభిమానులు. కంప్లీట్ పాజిటివ్గానే ఉందా అంటే నో అనే చెప్పాలి. విజువల్స్లో CG, AI టచ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. నీల్ లాస్ట్ మూవీస్ని గుర్తు చేసే సేమ్ టెంప్లెట్ రిపీట్ అయిందని రకరకాల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటివి రావడం కామనే, వాటిని పట్టించుకోక్కర్లేదు అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. అన్నట్టు ఈ గ్లిమ్స్తో రుక్మిణి అభిమానులు, అనిల్ కపూర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు. క్రేజ్ ఉన్న ప్రాజెక్టులతో అభిమానులను మెప్పించడానికి మేమెప్పుడూ రెడీగా ఉంటామంటున్నారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు. భాషలకి అతీతంగా బీట్స్తో జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ డూపర్ కాంబినేషన్లతో కిరాక్ పుట్టిస్తున్నారు. తమన్ డిస్కోగ్రఫీ ఈ మధ్య ఎవరైనా చూసారా? ఆల్రెడీ ది రాజాసాబ్, సరస్వతి, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యాయి. అటు విజయోత్సవంలో తమన్ బీట్స్ హోరెత్తాయి. ఇప్పుడు రిలీజ్కి ఇంకో 6 డజన్ సినిమాలున్నాయి. అయినా మెగాస్టార్ బాబీ సినిమాకి మ్యూజిక్ ఎవరంటే మరెవరు తమనే అంటోంది ఫిల్మ్ నగర్. తమన్కున్న క్రేజ్లో ఏమాత్రం తీసుకోవడం లేదు అనిరుద్ పేరు. ఎవరిని కదిలించినా అని 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 అంటూనే ఉన్నారు. అంతలా మార్మోగుతోంది పాన్ ఇండియా యూత్లో అనిరుద్ క్రేజ్. వీళ్ళందరూ సీనియర్స్ అనుకుంటే సమకాలీనులే కదా, పోటీ పట్టానికి నేను రెడీ అంటూ రంగంలోకి దూకేశారు సాయి అభ్యంకర్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగీత చిచ్చరిపిడుగు అంటూ అందరూ సాయి అభ్యంకర్ని పొగిడేస్తున్నారు. ఈ మధ్య హీరోగా సెటిల్ కావాలని బిజీ అవుతున్నారు దేవిశ్రీ. అలాగని మ్యూజిక్ని పక్కన పెట్టేశారా అంటే బిగ్ నో అనే ఆన్సర్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా మ్యూజిక్ డైరెక్టర్గా ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మిస్టర్ దేవి. వీళ్ళందరికీ టాలీవుడ్లో నయా పోటీ AR రెహమాన్తోని. చిక్రీ చిక్రీ అంటూ రెహమాన్ వైబ్ మామూలుగా లేదు జనాల్లో.
ఎలాగైనా తెలుగులో తాననుకున్న సక్సెస్ ని ఈ మూవీతో అందుకుని తీరుతానంటున్నారు ఇసై పుయల్, ఏఆర్ రెహమాన్. అందరూ ఏ రూట్లో వెళ్తున్నారో మనం పట్టించుకోవద్దు సార్. ఈ సంక్రాంతికి మిమ్మల్ని నేను స్పెషల్గా నిలబెడతానుగా అని వెంకీ మామకి అనిల్ రావిపూడి మాటిచ్చేసినట్టున్నారు. మిగిలిన ముగ్గురు సీనియర్ హీరోలు ఒకే రూట్లో వెళ్తుంటే వెంకీ మాత్రం సపరేట్గా నా రూటే వేరు అన్నట్టు అడుగులు వేయడానికి రీజన్ ఇదేనా? సీనియర్ హీరోల సినిమాలు అనౌన్స్ అయిన ప్రతిసారి హీరోయిన్ ఎవరు అనేది $1000 క్వశ్చన్. ఆ మధ్య బాలయ్య గోపీచంద్ సినిమా అనౌన్స్ కాగానే అందరి చూపు సక్సెస్ఫుల్ హీరోయిన్ నయనతార మీదకు వెళ్ళింది. ఆ కాంబోనే సెట్స్ కు తీసుకొచ్చారు గోపీచంద్. ఇప్పుడు బాలయ్యతో విద్యా బాలన్ని మరోసారి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే పనిలో ఉన్నారట కొరటాల. ఆల్రెడీ పనిచేసిన హీరోయిన్లతో నెక్స్ట్ 2 సినిమాలకు కంటిన్యూ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. తన 100వ సినిమాకు ఇదే రూట్ ని ఫాలో అవుతున్నారు కింగ్ నాగార్జున. కన్నుల్లో నీ రూపమే అని అప్పట్లో నాగ్ పాడితే మీ రూపమే అని ఇప్పుడు అభిమానులు నాగ్ టబుని ఉద్దేశించి పాడుకుంటున్నారు. అంత క్రేజ్ ఉంది ఈ జోడీకి. మరి ఆచార్య సినిమా నుంచి లాహే లాహే లిరికల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ అందులో కాజల్ అగర్వాల్ ని చూశారు. ఇన్ఫాక్ట్ పెళ్ళయ్యాక కాజల్ ఫస్ట్ అటెండ్ అయిన షూటింగ్ స్పాట్ కూడా ఆచార్య మూవీనే. కాకపోతే ఎండింగ్లో కాజల్ రోల్ని తీసేశారు మేకర్స్. అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు బాబీ మూవీ రూపంలో వచ్చిందట కాజల్కి. చిరంజీవి, బాలకృష్ణ గ్లామర్ విషయంలో పరిచయస్తులతో నడుస్తుంటే విక్టరీ వెంకటేష్ మాత్రం సరికొత్త కాంబినేషన్తో సంక్రాంతికి వస్తానంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసే మూవీలో వెంకీతో జోడీ కడుతున్నారు కీర్తి సురేష్. వెంకీ మామ మహానటి జోడీ చూడ్డానికి అభిమానులు కూడా మేం వెయిటింగ్ అనే అంటున్నారు. సో అదన్నమాట సంగతి. మేకర్స్ కొత్త హీరోయిన్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొందరు ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నాయకులను తలుచుకుని తెగ ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళ రీఎంట్రీ ఎప్పుడు? అది కలిసొస్తుందా? క్లిక్ అవుతుందా? మళ్ళీ వాళ్ళకి ఆ క్రేజ్ తెచ్చిపెడుతుందా? కమాన్, లెట్స్ వాచ్ ఇట్. ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరు? పాన్ ఇండియా కళలు కనని రోజుల్లోనే పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న లేడీ అనుష్క. ఆఫ్టర్ ఘాటి సరైన సినిమా లేకపోవడంతో స్వీటీ నెక్స్ట్ మూవీ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అనుష్క తర్వాత మంచి వర్సిటాలిటీ చూపించిన లేడీగా తమన్నాకి పేరుంది. సిల్వర్ స్క్రీన్, ఓటీటీ అనే తేడా లేకుండా అన్నిట్లోనూ హవా చూపించారు తమన్నా. ఇప్పుడు కూడా ఎక్కడో చోట తమన్నా పేరు చప్పుడవుతూనే ఉంటుంది. కానీ తెలుగులో పక్కా హీరోయిన్ రోల్లో ఆమె మెప్పించి చాన్నాళ్లయింది. ఇలాంటి కేటగిరీలోనే కనిపిస్తున్నారు కూల్ కూల్ రకుల్. ఇండియన్ సీక్వెల్ తర్వాత రకుల్ పేరు సౌత్లో అస్సలు వినిపించలేదు. రకుల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రాశి ఖన్నాని గుర్తు చేసుకుంటారు టాలీవుడ్ మూవీ లవర్స్. ఈ మధ్య కాలంలో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేశారు రాశి ఖన్నా. వాటి రిలీజుల హడావిడి చూసి ఆమె కెరియర్ మళ్లీ పికప్ అవుతుందని ఆశలు పెంచుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమాలు ఫ్లాప్ కావడంతో డల్ అయిపోయారు. సో ఒకప్పుడు వీళ్లు ఏలిన టాలీవుడ్ స్క్రీన్ని రూల్ చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ నుంచి రాషా లాంటి నయా బ్యూటీస్ వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడైనా ఈ నాయికలు సాలిడ్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తారా, లేకుంటే సైలెంట్గా పక్కకు జరుగుతారా? పెద్ద ట్రైలర్ ఎలా ఉండబోతుంది అని మొదలైన చర్చ ఇదిగో ఇలా ఉంది అంటూ కంటిన్యూ అవుతుంది. ఇంతలోనే వచ్చేసింది సెన్సార్ టాక్. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటి? చెర్రీ కెరీర్ బెస్ట్ మూవీ అని సుకుమార్ చెప్పిన మాటలను సెన్సార్ టాక్ నిజం చేస్తుందా? ఇంకేమైనా స్పెషల్ హింట్స్ కనిపిస్తున్నాయా? చూసేద్దాం రండి. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సెన్సార్ పూర్తయింది. రన్ టైం 189 నిమిషాలుంది. అంటే 3 గంటల 9 నిమిషాలన్నమాట. మళ్ళీ పుడతామా ఏటి అని పెద్ది చెప్పిన డైలాగ్కి జస్టిఫికేషన్ చేసి చూపించాలంటే ఆ మాత్రం రన్ టైం ఉండాల్సిందేనన్నది యూనిట్లో వినిపిస్తున్న మాట. రన్ టైం కాస్త ఎక్కువగా ఉన్నా కథలో ఇమోషన్స్ వర్కౌట్ అయితే సినిమాకి ప్లస్ అవుతుందనే చర్చ కూడా ఆల్రెడీ షురూ అయింది. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటే ఆడియన్స్ని కూర్చోపెట్టడం పెద్ద కష్టమేమీ కాదని రీసెంట్గా మన సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆ కోవలో పెద్ది కూడా ప్రూవ్ చేసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్లో. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు బుచ్చిబాబు సానా. ఇది మెగా పవర్ స్టార్ 1 మ్యాన్ షోలా ఉంటుందన్నమాట మొదటి నుంచి ఉంది. యాక్షన్తో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయట. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటేనే గూస్ బంప్స్ గ్యారంటీ అన్నది సెన్సార్ టాక్. ఇది వాల్చి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీవీ9.